ఈరోజు రాజకీయ నాయకులు మాట ఇస్తారు ఎన్నికల సమయంలో, కానీ తరువాత మర్చిపోతారు. 5 ఏళ్ల తరువాత కానీ వాళ్ళకి విషయం గుర్తురాదు. దానికి పూర్తి భిన్నంగా మహారాష్ట్రలోని ఒక బీజేపీ ఎమ్మెల్యే తానిచ్చిన మాట నిలబెట్టుకునేదాకా జుట్టు కత్తిరించుకోనని, హెయిర్ కట్ చేసుకోనని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. 4 సంవత్సరాల తరువాత తన వాగ్దానాన్ని నెరవేర్చుకుని ఆయన హెయిర్ కట్ చేసుకున్నాడు. తన పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. రామ్ కదమ్ అనేటటువంటి ఎమ్మెల్యే ముంబైలోని ఘట్కోపార్, ఇది బాగా స్లమ్ ఏరియా, ఈ ఏరియాలో ఆయన నీటి ఎద్దడిని తొలగించేంత వరకు నేను హెయిర్ కట్ చేసుకోనని చెప్పి ఎన్నికల సమయంలో ప్రతిజ్ఞ చేశాడు. 4 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తరువాత ఆయన ఘాట్కోపార్ రీజన్లో 2 పెద్ద వాటర్ ట్యాంకులు కట్టి, మొత్తం పైప్ లైన్లను కట్టి, వీటి ద్వారా 2 కోట్ల లీటర్ల నీటిని కొండల మీద ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఘాట్కోపార్ ప్రాంతానికి నీళ్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక బహిరంగ కార్యక్రమం చేసి ప్రజలందరి చేత ఆమోదాన్ని పొంది ఆ తరువాత హెయిర్ కట్ చేయించుకున్నాడు.